విజయవాడలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం ప్రాంతంలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుమ్మరిపాలెం ఈద్గా మసీదులో సోమవారం ఉదయం ముస్లిం సోదరులతో కలిసి సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ముస్లిం యువతకు విద్యావకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అందరి సంక్షేమం కోసం తాను పాటుపడతానన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే వారికి రాయితీలు అందిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్. హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. నేను ఎమ్మెల్యేగా మీరందరూ దోహదపడి ఎమ్మెల్యేగా నేను గెలిచినాక వచ్చిన మొట్టమొదటి బక్రీద్ కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా హజ్ యాత్రకు వెళ్ళాలన్నా ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలన్నా ప్రభుత్వం వారితో సంప్రదించి నేను కూడా పర్సనల్గా ఏదైతే చేయగలనో వాళ్ళందరికీ కూడా మనం సహాయపడి మన సంస్కృతి సంస్కారాన్ని మనం కాపాడుకునే విధంగా కులం ఏదైనా మతం ఏదైనా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఎవరి నమ్మకాన్ని వాళ్ళు మనం ప్రే చేసుకోవాలి. కాబట్టి ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని వాళ్ళ దాని ప్రకారం చేసిన విధంగా సపోర్ట్ చేద్దాం. అందరం కూడా బాయి లాగా మనం కలిసిమెలిసి ఉందాం. మీకు మన ముస్లిం సోదరులందరికీ కూడా వర్క్ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ చదువుకు కానీ దేనికన్నా ఏదైనా కావాలంటే మీరు డెఫినెట్గా నన్ను పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా ఒక్కసారి అభ్యర్థిస్తాం. పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా ప్రపంచం యావత్ ముస్లిం సోదరులందరూ కూడా ఎలాగైతే రంజాన్ పండుగ జరుపుకుంటారో బక్రీద్ పండుగ ప్రత్యేకత ఒక సాక్రిఫైస్గా చేసి మన యొక్క పాపాలని ప్యూరిఫై చేసుకోవడం కోసం ఈరోజు అందరూ కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు కుమ్మరిపాలెం ఈద్గా గ్రౌండ్స్లో ఈరోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారు రావడం ముస్లిం సోదరులందరూ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద సామాజిక వర్గం ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి భరోసా కల్పిస్తూ తప్పనిసరిగా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకమైన ఆలోచన చేసి పశ్చిమ నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ముందుకొచ్చి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మైనారిటీస్ మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో కూడా ప్రతి హజ్ వెళ్ళే యాత్రికి ముఖ్యంగా బక్రీద్ సమయంలో హజ్కి వెళ్తారు వాళ్ళందరూ కూడా ₹1,00,000 వేవర్ ఇస్తాను, నేను ఎగ్జామ్షన్ ఇస్తానని చెప్పడం అనేది హర్షణీయం. మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోదీ గారికి. మరి ముస్లిం సోదరులకు ఎక్కువగా ఇక పథకాలు ప్రవేశపెట్టి ఎక్కువ శాతం ఇక్కడ కమిటీలు కూడా ఏదైనా సరే ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మనం అందరూ తీసుకెళ్తా ఉన్నాం. ఆయన తప్పనిసరిగా మరి సోదరులందరూ కూడా కలుపుకొని వాళ్ళ యొక్క సమస్యలను కూడా తెలుసుకుంటూ పరిష్కారం దిశగా వెళ్తారని చెప్పి మనం అందరూ కూడా నమ్ముతూ మరొకసారి మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గారికి ఈరోజు వచ్చినందుకు మన ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ చెప్పినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్.